హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనకు ఫెడరల్ బ్యాంక్ నుండి ఒక మంచి భారీ నోటిఫికేషన్ వచ్చింది. ఆఫీసర్ స్కేల్ 1 వేకెన్సీస్ గాను మంచి నోటిఫికేషన్. సో ఇక్కడ చూద్దాం ఎలిజిబుల్ క్యాండిడేట్స్, డేట్ ఆఫ్ నోటిఫికేషన్, డేట్ ఆఫ్ అప్లికేషన్, లాస్ట్ డేట్ మొత్తం మనం చూద్దాం. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ 15th అక్టోబర్ 2025 నుండి 27th అక్టోబర్ 2025 వరకు మనకు డేట్ ఇచ్చారు. federalbank.co.in వెబ్సైట్కి వెళ్ళి మీరు కెరీర్స్ పేజ్లో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉందండి. సో మీకు ఒకసారి వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. సో ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. ఇక్కడ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ 15th అక్టోబర్ 2025, లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ 27th అక్టోబర్ 2025, సెంటర్ బేస్డ్ ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ 16th నవంబర్ 2025. సో మనకు రిజల్ట్ కూడా తొందరగా వస్తుంది. మనకు తొందరగా ఈ ఉద్యోగంలో సెటిల్ అయ్యే ఛాన్స్ మనకు చాలా ఉంది. సో ఇక్కడ మనం చూద్దాం, ఇక్కడ హూ కెన్ అప్లై, ఎవరైతే అప్లై చేయాలో ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఏజ్, నేషనాలిటీ. సో నేషనాలిటీ చూద్దాం. ఓన్లీ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ప్రాసెస్. సో ఎవరైతే ఇండియాలో పుట్టిన వాళ్ళకి ఇది ఛాన్స్ అండి. సో ఫెడరల్ బ్యాంక్ అనేది ఇండియాలో ఉంది కాబట్టి వాళ్ళకి ఛాన్స్, వేరే కంట్రీ వాళ్ళకి అవకాశం లేదు. సో ఇక్కడ చూద్దాం మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ. సో ఇండియాలో ఏ యూనివర్సిటీలో ఉన్నైనా పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ కంప్లీట్ అయి ఉన్న వాళ్ళు ఈ జాబ్కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్. సో ఏ చూద్దాం, ఇక్కడ హ్యాజ్ ఆన్ 1st అక్టోబర్ 2025 రోజు నాటికి 27 years ఉండాలి. for eligible for apply for the selection process. So candidate with at least 1 year experience in banking, financial services and insurance sector has on 1st October 2025 shall be eligible for relaxation of upper age limit by 1 year and they shall not be exceed 28 years of age. ఓకే, మీకు బ్యాంకింగ్ సెక్టార్లో కానీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ, ఇన్సూరెన్స్ సెక్టార్లో మీకు 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు 1 year ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఏజ్ ఆఫ్ SC/ST క్యాండిడేట్ షెల్ నాట్ బి ఎక్సీడ్ 32 years. SC/ST విద్యార్థులకు 32 years దాటొద్దు. సో అంటే ఇక్కడ షుడ్ బి బార్న్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st అక్టోబర్ 1993, ఆ రోజు లేదా ఆ రోజు తర్వాత పుట్టిన వాళ్ళకు మంచి అవకాశం ఇచ్చారు. ఇది పర్మనెంట్ ఉద్యోగాలు ఇవి. సో ఒక్కసారి చూద్దాం మనం డీటెయిల్గా ఇన్ఫర్మేషన్. ఇంకా postgraduate course must entitle a minimum of 2 years of education after completing graduation and it must culminate in master degrees. ఓకే, సో ఇక్కడ మనం ఇంకా ఇన్ఫర్మేషన్ చాలా వచ్చారు మనకు. సో ఇక్కడ చూడదు స్కేల్ ఆఫ్ పే అండ్ అదర్ ఎబిల్మెంట్స్. సో presently the basic pay applicable to officer scale 1 is 48,480 in the scale of pay 48,480. దాంతోపాటు అలవెన్సెస్ టీఏడి మొత్తం కలిపి మనకి 85,920 రూపీస్ వస్తుంది. సో ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ ఆల్సో బి ఎలిజిబుల్ ఫర్ డిఆర్ఎస్ అలవెన్స్, లీజ్, రెంట్, హౌస్ రెంట్ అలవెన్స్, సిటీ కన్వీనియన్స్ అలవెన్స్, మెడికల్ అండ్ అదర్ అలవెన్సెస్ అండ్ perquisite as per the rules in the force from time to time. So ఇక్కడ the cost of a company per annum would be minimum 12.8 lakh and maximum 17 lakh depending upon the place of posting and other factors. ఓకే, ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అంటే మనకి 84,500 రూపీస్ పర్ మంత్ మనకు శాలరీ ఉంటుంది. సో లొకేషన్ చూద్దాం, ఎక్కడ మనం సెలెక్షన్ అయిన తర్వాత ఎక్కడ మనకు ఉద్యోగం ఇస్తారు. క్యాండిడేట్ సెలెక్టెడ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఆఫీసర్ సేల్, client acquisition shall be posted in any of the branch offices of the bank across India depending upon the administrative requirements. అడ్మినిస్ట్రేటివ్ రిక్వైర్మెంట్స్ బట్టి మనకు ఇండియాలో ఉన్న బ్రాంచెస్ కానీ ఆఫీస్లో కానీ ఎక్కడైనా మనకు డిప్యూట్ చేయవచ్చు. అది మన లొకేషన్ అండి. దెన్ రోల్ ఓవర్ వ్యూ. సో క్యాండిడేట్ మన జాబ్లో జాయిన్ అయిన తర్వాత మన రోల్ ఎంత, అసలు మనం ఏం చేయాలి. Candidate hired as officer sales and client acquisition will be responsible for driving the bank sales growth by proactively identifying business opportunities, generating quality leads, and engaging clients through data-driven outreach and regular field visit. They shall also support banking operation to ensure seamless service delivery and adherence to regulatory guidelines అని ఇచ్చారు. అంటే మనకు బిజినెస్ ఏ విధంగా ఎక్స్పాండ్ చేయాలనే ఉద్దేశంతో మనకు రోల్ ఉంటుంది మ్యాక్సిమం. సో బిజినెస్ ఆపర్చునిటీస్ ఇవ్వడం కానీ, క్లయింట్స్ని ఎంగేజ్ చేయడం, ఫీల్డ్ విజిట్, రెగ్యులర్గా ఫీల్డ్కి వెళ్ళడం. సో ఈ విధంగా మన రోల్ ఉంటుంది. దెన్ పీరియడ్ ఆఫ్ ది ఆన్ ప్రొబిషన్. సో మనం జాబ్ సెలెక్ట్ అయిన తర్వాత అంటే మన ఎగ్జామ్ రాసిన తర్వాత మనకు ప్రొబిషనరీ పీరియడ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. క్యాండిడేట్ సెలెక్టెడ్ హ్యాస్ ఆఫీసర్ సేల్స్ క్లయింట్ అక్విజిషన్ విల్ బి ఆన్ ప్రొబిషన్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 years. 2 years మనకు ప్రొబిషనరీ పీరియడ్ ఉంటుంది. ఈ ప్రొబిషనరీ పీరియడ్స్ ఎవరైతే కంటిన్యూ చేసి కంప్లీట్ చేస్తున్న విద్యార్థులు ఉంటారో వాళ్ళకి పర్మనెంట్ జాబ్ అనేది ఉంటుంది. సో సెలెక్షన్ రౌండ్స్ నేను చెప్పండి చూడండి. ఇక్కడ సెలెక్షన్ రౌండ్స్ ఫర్ ది రిక్రూట్మెంట్ ప్రాసెస్ విల్ be centered based online aptitude test
group discussion, personal interview, or any other mode of selection has decided by the bank. సో మనకు ఫస్ట్ ఇక్కడ యాప్టిట్యూడ్ టెస్ట్ పెడతారు, దాంట్లో గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, లేదా బ్యాంక్ వాళ్ళు అంటే ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు ఏ సెలెక్షన్ ప్రాసెస్ ఫాలో అవుతారో ఆ సెలెక్షన్ ప్రాసెస్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో ఎవ్రీ సెలెక్షన్ రౌండ్ విల్ బి అండ్ ఎలిమినేషన్ స్టేజ్, అంటే మనకు మ్యాక్సిమం ఇంటికి పంపే ప్రయత్నమే చేస్తారు, అంటే మంచి క్యాండిడేట్స్ని వాళ్ళు పికప్ చేసుకునే ఛాన్సెస్ ఉంది. సో మనం స్ట్రాంగ్గా రేషనల్ నాలెడ్జ్ తోటి ఉండడం జరుగుతుంది ఇక్కడ, ఇది కంపల్సరీ. ద బ్యాంక్ రిజర్వ్స్ ద రైట్ టు షార్ట్ లిస్ట్ ఓన్లీ ద రిక్వజిట్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్ ద సెలెక్షన్ రౌండ్ బేస్డ్ ఆన్ ది అడ్మినిస్ట్రేటివ్ రిక్వైర్మెంట్స్. సో వాళ్ళకి ఎంతమంది రిక్వైర్మెంట్స్ ఉన్నారో వాళ్ళని వాళ్ళు తీసుకుంటారు, రిమైనింగ్ వాళ్ళు ఇంటికి పంపిస్తారు. ద సెంటర్ బేస్డ్ ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ విల్ బి కండక్టెడ్ అక్రాస్ వేరియస్ సెంటర్స్ అండ్ గ్రూప్ డిస్కషన్ విల్ బి కండక్టెడ్ వర్చువల్లీ త్రూ ది మైక్రోసాఫ్ట్ టీమ్స్. సో మనకు ఆన్లైన్ టెస్ట్ కానీ పర్సనల్ ఇంటర్వ్యూ కానీ మనకు ఇండియాలో మనకు డిఫరెంట్ టెస్ట్ సెంటర్లో మనకు ఆ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత ఇక్కడ గ్రూప్ డిస్కషన్ అనేది మనకి ఇచ్చారు, ఇది మైక్రోసాఫ్ట్ టీమ్స్ వాళ్ళు మనకు గ్రూప్ డిస్కషన్ చేస్తారు. అది ఆన్లైన్ గ్రూప్ డిస్కషన్, ఆఫ్లైన్ గ్రూప్ డిస్కషన్ అనేది తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తారండి మనం సెలెక్ట్ అయిన తర్వాత. ద మోడ్ ఆఫ్ సెలెక్షన్ ప్రాసెస్ విల్ డిపెండింగ్ ఆన్ ప్రివైలింగ్ సిచ్యువేషన్, నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అండ్ discretion of the bank. So marks ratings secured by the candidate during any of the selection rounds will be confidential and the same will not be disclosed at any point of time. మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ప్రతిదీ చాలా కాన్ఫిడెన్షియల్లో ఉంచుతారు, ఏ స్టేజ్లో వాళ్ళు ఎక్కడ డిస్క్లోజ్ చేయరు ఇన్ఫర్మేషన్. సో సర్వీస్ అగ్రిమెంట్ ఉంటుంది మనకు, ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి రిక్వైర్డ్ టు ఎగ్జిక్యూట్ ఎ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ఫర్ minimum period of 2 years upon joining the bank as per the bank requirement, terms of which will be detailed in the offer letter. మనకు ఆఫర్ లెటర్ ఏ విధంగా టర్మ్స్ ఇస్తారో ఆ టర్మ్స్ మనము ఫాలో కావాల్సిందే. 2 years మాత్రం కంపల్సరీ మనం ఆ జాబ్లో సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ రాసి జాబ్లో జాయిన్ కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు ఆన్లైన్ వెన్యూ చూద్దాం టెస్ట్ సెంటర్ కోసం. సో ద బ్యాంక్ ప్రపోజెస్ టు కండక్ట్ ద సెంటర్ బేస్డ్ ఆన్లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఎట్ ది ఫాలోయింగ్ సెంటర్స్ ఇన్ ద ఈచ్ స్టేట్ యూనియన్ టెరిటరీ. ఆంధ్రప్రదేశ్లో మనకు అనంతపూర్, విజయవాడ, విశాఖపట్నం 3 ప్లేసెస్లో మనకు ఆన్లైన్ టెస్ట్ కోసం ఎగ్జామ్ సెంటర్స్ ఇచ్చారు. అస్సాంలో దిబ్రూఘర్, గౌహతి, సిల్చర్. పాట్నా బీహార్, చండీగఢ్, రాయపూర్, ఢిల్లీ, గోవా, పనాజీ, గుజరాత్, అహ్మదాబాద్, భుజ్, రాజ్కోట్, సూరత్, జార్ఖండ్, రాంచీ. కర్ణాటక బెంగళూరు, బెల్గేవ్, మ్యాంగ్లూర్, మైసూర్, షిమోగా, విజయపురి. ఈ విధంగా అన్ని స్టేట్స్లో డిఫరెంట్ ప్లేసెస్ మనకు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కోసం ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కోసం అనంతపూర్, విజయవాడ, విశాఖపట్నంలో సెంటర్స్ ఉంటాయి. సో తెలంగాణ సంబంధించి మనకు హైదరాబాద్ ఒకటే ఇచ్చారండి. సో విజయవాడ, వెస్ట్ బెంగాల్. సో ఇక్కడ చూడొచ్చు మనం, బ్యాంక్ రిజర్వ్స్ ద రైట్ టు యాడ్ ఆర్ డిలీట్ మోడిఫై ద టెస్ట్ సెంటర్స్ అండ్ టు అలాట్ ది క్యాండిడేట్స్ ఎనీ ఆఫ్ ద సెంటర్స్ అదర్ దాన్ ది ఆప్టెడ్ వన్. సో మనం ఏదైతే ఆప్షన్ ఇచ్చామో అది లేదా వేరే కూడా మనకు సెలెక్షన్ ప్రాసెస్ కోసం ఎక్కడైనా సెంటర్ చేంజ్ చేసే ఛాన్స్ బ్యాంక్ వాళ్ళకు ఉంటుంది, ఎందుకంటే అప్లికేషన్స్ ఎన్ని వస్తాయో దాన్ని బట్టి వాళ్ళు ఆ డెసిషన్ తీసుకుంటారు. సో ఇక్కడ మనం హౌ టు అప్లై, ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. ఫస్ట్ మనం ఏ విధంగా అప్లై చేయాలి. సో ఫస్ట్ మనకు ఎలిజిబిలిటీ అనేది మనం డిసైడ్ చేసిన తర్వాతే అప్లై చేయడానికి మనం అర్హులంగా భావించి మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సో 15th October 2025 అండ్ 27th October 2025 ఇది మనకు కమెన్స్మెంట్ ఆఫ్ అప్లికేషన్ అండ్ 27th ఇస్ ద లాస్ట్ డేట్. ఈ 2 days చాలా ఇంపార్టెంట్ మనకు. సో అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం ఇక్కడ. సో టు సబ్మిట్ అన్ అప్లికేషన్ విజిట్ ద బ్యాంక్ వెబ్సైట్ www.federalbank.co.in careers and click on the Explorer opportunity and join our team. Now click on the View Details button posted under the officer's sale. ఈ విధంగా మనం చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో దీని ప్రాసెస్ కోసం మనం నెక్స్ట్ ఒక వీడియో చేద్దాం, ఆ వీడియో కూడా మీరు చూడండి, అందులో క్లియర్గా ఉంటుంది. సో అప్లికేషన్ ఫీ ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది. జనరల్ అండ్ అదర్ కేటగిరీ వాళ్ళకి అప్లికేషన్ ఫీ 800 రూపీస్, SC/ST విద్యార్థులకు 160. దీనికి GST 18% అడిషనల్గా ఛార్జ్ చేస్తారు వాళ్ళు. అండ్ పేమెంట్ ఆఫ్ ఫీ, ద అప్లికేషన్ పేజ్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ విత్ ద పేమెంట్ గేట్వే అండ్ ద పేమెంట్ ప్రాసెస్ కెన్ బి కంప్లీటెడ్ బై ది ఫాలోయింగ్ బిలో మెన్షన్ ఇన్స్ట్రక్షన్స్. సో ఇది ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, UPI లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మనం చేయాలి. సో ఇది ఆన్లైన్ పేమెంట్ చేస్తున్న క్రమంలో సర్వర్ చాలా బిజీ ఉంటుంది కాబట్టి మనం ఎటువంటి రిఫ్రెష్ బటన్ కానీ బ్యాక్ ప్రెస్ చేయడం కానీ ఎటువంటి ఏం చేయదు. సో ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అండ్ ఈ receipt will be generated and sent to the registered email
address of the candidates. Please note that if the same is not received, online transaction may not have been successful. సో మనకి ఇది ఇప్పటికీ ఈ రిసిట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. సో ఈ విధంగా మనం అప్లై చేయాలి. అదే నెక్స్ట్ గైడ్లైన్స్ ఫర్ ది సెంటర్ బేస్డ్ ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ చూడండి. మనకు వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. సో ఆన్లైన్ టెస్ట్ మనకు 6 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1, 2, 3, 4, 5, 6. సో మనకు మార్క్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఒకసారి మనం చూద్దాం ఇక్కడ. వరబల్ ఎబిలిటీ, అది ఇంగ్లీష్ లాంగ్వేజ్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్, మ్యాక్సిమం మార్క్స్ 20 మార్క్స్. దెన్ లాజికల్ యాప్టిట్యూడ్ రీజనింగ్ 20 marks maximum, then 20 questions here. Then quantitative numerical ability 20 questions, 20 marks. General socio-economic and banking awareness 15 questions, 15 marks. Then computer awareness and digital banking 15 marks, 15 marks. Sales aptitude 10 number of questions and maximum marks is the 10 here. So total 100 marks ఉంటాయి. So total time of 75 minutes for all the sections together. సో మనకి ఇక్కడ 6 సెక్షన్స్ ఇచ్చారు. ఈ 6 సెక్షన్లు కలిపి మనకు 75 నిమిషాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే గంట 15 నిమిషాలు మనకి ఎగ్జామ్ ఉంటుంది. సో ఏ కరెక్ట్ ఆన్సర్ విల్ బి ఫ్లెచ్ 1 mark and the wrong answer will be fetched a negative mark of 0.25 marks. అంటే మనకు నెగిటివ్ మార్కే ఉంది కాబట్టి మనకి ఏదైతే ఆన్సర్ మనకు 100% అది కరెక్ట్ అనిపిస్తుందో అదే ఆన్సర్ మీరు టిక్ చేయండి. అప్పుడే మీకు మంచి స్కోర్ వస్తుంది. దాంతోపాటు మీరు సెలెక్షన్ చేయడానికి చాలా ఛాన్సెస్ మనకు చాలా ఉన్నాయి. సో ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ మనకి ఇది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. ఓకే, దెన్ దాంతోపాటు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మనకు. సో ఇక్కడ చూడొచ్చు. అడ్మిట్ కార్డ్ ఫర్ సెంటర్ బేస్డ్ ఆన్లైన్ యాప్టిట్యూడ్స్ విల్ బి షేర్డ్ టు ద రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి of the eligible candidates on or before 7th of November 2025 by the assessment partner L&T EduTech. సో L&T EduTech వాళ్ళు మనకు రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి వాళ్ళు హాల్ టికెట్ పంపడం జరుగుతుంది. అది 7th November. ఓకే, 7th November రోజు లేదా దానికన్నా ముందే మనకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. సో ఇక్కడ మీకు ఇన్ కేస్ ఆఫ్ నాన్ రిసీట్ ఆఫ్ అడ్మిట్ కార్డ్ ఆఫ్టర్ ది కట్ ఆఫ్ డేట్ క్యాండిడేట్ షెల్ టేక్ అప్ ది మ్యాటర్ సెపరేట్లీ విత్ us at careers@federalbank.co.in by attaching the e-receipt obtained after the successful registration. అంటే మనకి ఈ రిసీట్ ఎప్పుడైతే మనం ఫీ పే చేస్తామో మనకు హాల్ టికెట్ రాకపోతే ఈ రిసీట్ అనేది careers@federalbank.co.in వాళ్ళు అందులోకి వెళ్ళి మనం ఆ అడ్రస్కి మనం ఇన్ఫర్మేషన్ పాస్ చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ వాళ్ళు చూసుకుంటారు. సో క్యాండిడేట్ షుడ్ కన్ఫర్మ్ their identity using a valid ID proof, Aadhaar card, driving license, passport or voter ID card. సో ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ చూపించేసి వాళ్ళు మనకు ఒక వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అనేది కంపల్సరీ చూపించాలి. మన ఐడెంటిటీ కోసం మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది ఈ ఆన్లైన్ ఎగ్జామ్ రాయడానికి. సో నోట్ ఇక్కడ ఇచ్చారు. రేషన్ కార్డ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ హ్యాస్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ ఫర్ దిస్ పర్పస్. కొంత రేషన్ కార్డ్ కూడా తీసుకెళ్లే ఛాన్స్ ఉంది కాబట్టి వాళ్ళు మనకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఇంకా అడిషనల్గా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకు. ఓకే, కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్ చూద్దాం. క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ ది సెలెక్షన్ ప్రాసెస్ షుడ్ నాట్ బి హ్యావ్ ఎనీ క్రిమినల్ రికార్డ్. ఓకే, క్రిమినల్ రికార్డ్ అనేది మన అంటే క్రిమినల్ రికార్డ్ ఎటువంటిది ఉండదు. పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ కానీ ఎటువంటి కేసెస్ కానీ మన పైన ఉండదు. ఓకే, బ్యాంక్ టేక్స్ నో రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎనీ డిలే ఇన్ ద ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆర్ కమ్యూనికేషన్స్ ఇంక్లూడింగ్ దోస్ ఆన్ ది పార్ట్ ఆఫ్ అసెస్మెంట్ పార్ట్నర్. సో బ్యాంక్ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కావచ్చు, కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడంలో కానీ. ఓకే, సో ఇదండి మనకు వ్యూవర్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇదండి ఇన్ఫర్మేషన్ టోటల్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ నరేందర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మనం ఈ వీడియోకి సుమారు ఒక 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో మీ లైక్స్ అనేది నాకు ఎంకరేజ్మెంట్ టైప్లో ఉంటుంది. మరిన్ని వీడియో చేయడానికి చాలా నాకు అవకాశాలు వస్తుంది. నేను కూడా కొంచెం ఎనర్జెటిక్గా చేయగలను. సో ప్లీజ్ ట్రై టు షేర్ అమాంగ్ యువర్ ఫ్రెండ్స్ ఇన్ ఎ లార్జ్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్. సో based on that, I feel it's an encouragement. Okay, so thank you viewers. Thank you all for having and listening the video and watching this video. Thank you very much.